మనం ఊహించిన విధంగా అద్భుతంగా ధనం కలిసొచ్చి ధనలాభం కలగాలి అంటే స్త్రీలు ప్రతిరోజు రాత్రిపూట నిద్రపోయే ముందు ఎలాంటి పనులు చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు ఆడవాళ్ళు గనక కొన్ని పనులు చేస్తే ఊహించని విధంగా ధన లాభం కలుగుతుంది, విపరీతంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆడవాళ్ళు రాత్రిపూట నిద్రపోయే ముందు చేయాల్సినటువంటి ఆ ముఖ్యమైన పనులను మనం గనక పరిశీలించినట్లయితే మొట్టమొదటిది, రోజు రాత్రిపూట ఆడవాళ్ళు నిద్రపోయే ముందు ఇంటిలో అన్ని గదుల్లో కూడా కర్పూరం వెలిగించాలి. మీ బెడ్రూమ్లో పడక గదిలో కర్పూరాన్ని వెలిగించి నిద్రపోవాలండి. ఆ కర్పూరం వెలిగించి నిద్రపోతే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కర్పూరం అంటే నవగ్రహాలు శుక్రుడికి సంబంధించింది. ఇంటిలో పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగించి లక్ష్మీ కటాక్షాన్ని కలగజేస్తుందండి. అదేవిధంగా ఆడవాళ్ళు రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక 2 లవంగాలను కాల్చి నిద్రపోండి. ఆ లవంగాల పొగ ఇంటిలో ఉన్నట్లయితే ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దాని వలన లక్ష్మీ కటాక్షం అనేది మనకి కలుగుతుందండి. అలానే ఆడవాళ్ళు రోజు రాత్రి నిద్రపోయే ముందు ఖచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రపోవాలి. దానివల్ల లక్ష్మీదేవి ఖచ్చితంగా మనల్ని అనుగ్రహిస్తుంది. ఉత్తర దిక్కంటే కుబేర స్థానం. ఆడవాళ్ళు నిద్రపోయే ముందు ఇంట్లో హాల్లో ఉత్తర దిక్కున కొద్దిగా నీటిని చిలకరించి నిద్రపోవాలండి. కుబేర స్థానమైనటువంటి ఉత్తర దిక్కు ఆడవాళ్ళు నిద్రపోయే ముందు చల్లి నిద్రపోతే కుబేర అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. నైరుతి దిక్కు అనేది ఇంటి యజమానికి సంబంధించింది. ఆడవాళ్ళు ఎప్పుడు నిద్రపోయే ముందు నైరుతి దిక్కులో ఇంటిలో చీకటి లేకుండా చూసుకోండి. ఒక చిన్న దీపాన్ని పెట్టండి, లేకపోతే లైట్ బల్బ్ అయినా సరే నైరుతి మూల వెలుగుతూ ఉండేలా చూసుకోవాలండి. అదేవిధంగా ఆడవాళ్ళు ప్రతి శుక్రవారము రాత్రి నిద్రపోయే ముందు గుమ్మం ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసి నిద్రపోవాలి. అష్టదళం పద్మం అంటే 8 దళాలు ఉంది. శుక్రవారం రోజున రాత్రిపూట్ల అష్టదళం ముగ్గు వేసి నిద్రపోతే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. సహజంగా అందరూ ఉదయం నిద్రలేచాక వేసుకుంటూ ఉంటారు, కానీ ఎవరికీ తెలియనటువంటి ముఖ్య విషయం ఏంటంటే ఆడవాళ్ళు శుక్రవారం రోజు రాత్రి ఇలా అష్టదళ పద్మం ముగ్గు కనుక వేసుకొని నిద్రపోతే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. అలానే ప్రతి పౌర్ణమికి లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది. కాబట్టి పౌర్ణమి రోజున మనం ఖచ్చితంగా అందువల్ల పౌర్ణమి రోజు రాత్రి సమయంలో మీ ఇంటి ముందు ముగ్గు ఉండేలా చూసుకోండి. ఏ ఇంటి ముందైతే పౌర్ణమి రోజు రాత్రి ముగ్గు ఉంటుందో ఆ రోజు రాత్రి లక్ష్మీదేవి ఇంటిలోనికి ప్రవేశిస్తుంది, స్థిరలక్ష్మి అనుగ్రహం కలిగిస్తుంది. అలాగే వారానికి ఒక్కసారి ఆడవాళ్ళు ఆవ నూనెతో ఇంటి ముందు దీపం వెలిగించండి. నిద్రపోయే ముందు ఆవ నూనెతో దీపం వెలిగించి నిద్రపోతే ఇంటిలోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది, లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలానే ఆడవాళ్ళు ఖచ్చితంగా పూజ గదిలో ఈ విధి విధానం పాటించాలండి. ఆ రోజు పూజ చేసిన పువ్వులు ఉంటే వాటన్నింటినీ కూడా తీసేసి పూజ గదిలో చీకటి లేకుండా చూసుకోండి. పూజ గదిలో దీపం పెట్టాలి. పూజ గదిలో దీపం పెట్టడం వీలు కాకపోతే చిన్న లైట్ అయినా సరే వెలుగుతూ ఉండేలా చూసుకోండి. ఏ ఇంట్లో అయితే రాత్రిపూట పూజ గదిలో లైట్ వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాబట్టి ఆడవాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు పూజ గదిలో లైట్ వేసి నిద్రపోండి. ఒక చిన్న లైట్ ఉంటే సరిపోతుంది. అలానే పూజ గదిలో వీలైతే కర్పూరాన్ని వెలిగించి అగరబత్తులు వెలిగించి నిద్రపోండి. పూజ గదిలో అగరబత్తులు వెలిగించి నిద్రపోవడం వలన కూడా ఆడవాళ్ళకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. నిద్రపోయే ముందు ఆడవాళ్ళు ఓం శ్రీ నమః, ఓం శ్రీం నమః, ఓం శ్రీం నమః అని చెప్పేసి మంత్రాన్ని 3 సార్లు చెప్పుకొని నిద్రపోవాలి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అలానే ఇంకొకటి ఏంటంటే ప్రతి సోమవారం కూడా రాత్రిపూట ఆడవాళ్ళు నిద్రపోయే ముందు ఒక గాజు పాత్రలో రాళ్ళ ఉప్పు పోసి అందులో కొద్దిగా పసుపు కుంకుమలు వేసి ఇంట్లో ఎవరికి కనపడని చోట ఆ గాజు పాత్రనైతే ఉంచాలండి. ఒక 3 రోజుల తర్వాత ఆ గాజు పాత్రలో ఉన్నటువంటి పసుపు కుంకాలు కలిపిన రాళ్ళ ఉప్పు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో పోయాలి. ఈ పరిహారం చేయడం వలన కూడా ఏంటంటే మన ఇంట్లోనికి ధనాదాయం విపరీతంగా పెరుగుతుంది. అందులో గల్లు గల్లు మని శ్రీలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఆడవాళ్ళు కూడా రాత్రి నిద్రపోయే ముందు ఈ
పనులు చేయండి. అష్టలక్ష్మీదేవుల అనుగ్రహము, స్థిరలక్ష్మి అనుగ్రహము కలిగి లక్ష్మీదేవి ఆనంద తాండవం చేసేలా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధించుకోవచ్చండి. అలానే శుక్రవారం పూట ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేయాలి, ఏం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ఏం చేస్తే దరిద్రం నెత్తి మీద కూర్చుంటుందో కూడా మనం తెలుసుకుందామండి. శుక్రవారం పూట ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కొన్ని పనులు అయితే చేయకూడదు. వాటిలో ముఖ్యమైనది తలలో పేలు చూసుకోవడం. చాలామంది శుక్రవారం తలలో పేలు చూసుకుంటుంటారు. శుక్రవారం పేలు చూసుకుంటే దరిద్ర దేవత ప్రవేశిస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం తొలగిపోతుంది. అండ్ శుక్రవారం పసుపు రాసుకుంటే ధనలక్ష్మీదేవి ఇంటిలో ఆనంద తాండవం చేస్తుంది. అలానే ప్లాస్టిక్ గాజులు వేసుకోకూడదండి శుక్రవారం పూట. మట్టి గాజులు కానీ బంగారు గాజులు కానీ వేసుకోవాలి. బంగారు గాజులు లేకపోతే మట్టి గాజులు వేసుకోండి, ప్లాస్టిక్ గాజులు మాత్రం వేసుకోకండి. శుక్రవారం పాలు, పెరుగు, చింతపండు, ఉప్పు ఇలాంటివి కూడా ఎవరికి ఇవ్వకండి. ఆడవాళ్ళు ఇస్తే లక్ష్మీ కటాక్షం తొలగిపోతుంది. అదేవిధంగా శుక్రవారం మీకు పూలు, గాజులు ఇస్తే మాత్రం వద్దనకండి. శుక్రవారం విడిచిన వస్త్రాలు ధరించకూడదు. అదేవిధంగా గుమ్మం అయితే మనకి నీట్గా ఉండాలండి. శుక్రవారం ఆడవాళ్ళు ఏడవకూడదండి. శుక్రవారం ఏ ఇంట్లో ఆడవాళ్ళు ఏడుస్తారో ఆ ఇంటిలోంచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. శుక్రవారం జుట్టు విరబోసుకొని తిరగకూడదు. అసలు ఎప్పుడూ కూడా జుట్టు విరబోసుకొని తిరగకూడదండి. కానీ శుక్రవారం అలా చేస్తే కనుక ఖచ్చితంగా దరిద్రం అయితే మీ ఇంట్లో తాండవిస్తుంది. కాబట్టి శుక్రవారం జుట్టును విరబోసుకోకుండా ఉండండి. శుక్రవారం ఆడవాళ్ళు అబద్ధాలు చెప్పకండి. మిగిలిన రోజుల్లో కూడా చెప్పకూడదు, కానీ పర్టిక్యులర్గా శుక్రవారం అస్సలు చెప్పకండి. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది, అలిగి వెళ్ళిపోతుంది. అలానే శుక్రవారం నిద్రపోయే ముందు గాజులు, కమ్మలు తీసేసి ఆడవాళ్ళు అనేది నిద్రపోకూడదు. కానీ శుక్రవారం పూట ఎట్టి పరిస్థితుల్లో అస్సలు చెయ్యకండి. అదేవిధంగా శుక్రవారం ఆడవాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటంటే శుక్రవారం రాత్రిపూట ఉప్పు తీసుకుని చిన్న పొట్లాలుగా కట్టి ప్రతి గదిలో పెట్టాలి. శనివారం పొద్దున నిద్ర లేచిన తర్వాత ఎవరితో మాట్లాడకుండా వాటిని తీసుకువెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో కానీ ఇంటిలో చేస్తే నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది, ఆడవాళ్ళకి బాగా కలిసి వస్తుంది. శుక్రవారం గడప పూజ చేస్తే చాలా మంచిది. ఇంట్లో గల్లు గల్లు మన లక్ష్మీదేవి ఆనంద తాండవం చేయాలి అంటే శుక్రవారం రోజు గడప పూజ చేయాలి. అది అయితే ఎలా చేయాలండి అంటే ముందు 3 సార్లు నీటితో కడిగాలండి గడపని. ఆ తర్వాత పాలు పోసి పాలతో గడపనైతే రుద్దాలి. ఆ తర్వాత గడపను నీటితో కడగాలి. అలా చేసిన తర్వాత ఒక పళ్ళెంలో ఒక ప్రమిదను పెట్టి దానిలో ఆవు నెత్తిని పోసి 3 ఒత్తులు వేసి గడపన దగ్గర దీపం పెట్టండి. అలా అయితే దీపం పెట్టే ముందు చక్కగా పసుపు, కుంకుమలు పెట్టుకోవాలి. తర్వాత అక్కడ పువ్వులు, బెల్లము పెట్టుకోండి. నైవేద్యం బెల్లంగా పెట్టండి. అలా పెట్టిన తర్వాత గడప దగ్గర దీపం వెలుగుతున్నంత సేపు కూడా ఆడవాళ్ళు నిద్రపోకూడదు. ఇలా శుక్రవారం పూట ప్రత్యేకంగా గడప పూజ చేసినట్లయితే ఆ ఇంటిలో గల్లు గల్లు మన శ్రీ మహాలక్ష్మి ఆనంద తాండవం చేస్తుంది. అదేవిధంగా శుక్రవారం పూట గడప పూజ చేసేటప్పుడు ఓం ద్వారలక్ష్మి నమో నమః అని మంత్రం చెప్పుకుంటూ ఆడవాళ్ళు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. అప్పుడు మీ ఇంట్లోనికి లక్ష్మీదేవి ప్రవేశించి ఆనందంతో శ్రీనివాసం అయితే ఏర్పరచుకుంటుంది. ఇంకా మీకు కనుక వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంకా మరిన్ని విషయాలు కూడా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.